ఇటీవలే పుష్ప 2తో దేశవ్యాప్తంగా సంచలన హైప్ సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సౌత్ ఇండియా కాదు పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్ గా నిలిచారు. తన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, డాన్స్ ఎనర్జీ, క్యారెక్టరైజేషన్ అన్నీ కలిసి బన్నీని అల్టిమేట్ క్రౌడ్ పుల్లర్ గా మార్చాయి. స్టార్ దర్శకులు, నిర్మాతలు కూడా తనతో సినిమా చేయడానికి క్యూలో నిలిచే స్థాయికి చేరుకున్నారు. పుష్ప 2తో గ్లోబల్ మార్కెట్ లో సత్తా చాటిన అల్లు అర్జున్ ఇకపై తీసుకునే ప్రతి ప్రాజెక్ట్ కూడా భారీ అంచనాలతోనే ముందుకు సాగుతుంది. అయితే ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తుండడం ఇప్పటికే నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అట్లీ సినిమా అనగానే మాస్, స్టైల్, భావోద్వేగం అన్ని ఒక ప్యాకేజ్ గా ఉంటాయి. జవాన్ తో 1000 కోట్ల రూపాయల డైరెక్టర్ గా మారిన అట్లీ బన్నీతో తీస్తున్న మూవీ పాన్ ఇండియా స్థాయిలో హైప్ సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. అట్లీ స్టైల్ కి తగ్గట్టుగా ఈ సినిమా భారీ సెట్ తో తెరకెక్కుతూ బన్నీ కెరియర్ లో మరో మైల్ రాయిగా నిల్వనుందన్న నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. అయితే ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ గా మరో పెద్ద సంచలనం రాబోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్లు ఇచ్చిన, తాను ప్రత్యేక యూనివర్స్ తో హైప్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ టాలీవుడ్ బాట పడుతున్నాడట. లేటెస్ట్ టాక్ ప్రకారం లోకేష్ కనకరాజ్ ఇటీవలే అల్లు అర్జున్ ను ఒక శక్తివంతమైన కథ వినిపించగా ఆయనకు చాలా బాగా నచ్చిందట. దీంతో బన్నీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే ప్రచారం కాలీవుడ్ లో, టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ చెప్తున్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారన్న వార్త మరింత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. అయితే షూటింగ్ 2026 చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందట. లోకేష్ యాక్షన్ డిజైన్, బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే భారీ విజువల్ ఫైర్ వర్క్స్ గా మారనున్నాయనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. లోకేష్ తన యూనివర్స్ ఎల్సీయూ శైలిలో కథ తీసుకెళ్తారా లేక పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో వస్తారా అనే ఆసక్తి ఫ్యాన్స్ లో పెరుగుతుంది. అట్లీ సినిమా పూర్తయ్యాక బన్నీ లోకేష్ ప్రాజెక్ట్ లో బిజీ కాబోతున్నాడట. ఈ చిత్రం 2027 లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. లోకేష్ సినిమా తర్వాత అత్యంత ఆసక్తికరమైన పుష్ప 3 పనిలోకి అల్లు అర్జున్ వెళ్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. దీంతో బన్నీ వరుసగా 3 పాన్ ఇండియా భారీ ప్రాజెక్టులకు కమిట్ అవ్వడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేపొందుతుంది. మొత్తం మీద అల్లు అర్జున్ కెరియర్ ప్రస్తుతం టాప్ స్పీడ్ లో ఉంది. అట్లీ, లోకేష్ కనకరాజ్, సుకుమార్ వంటి ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ డైరెక్టర్లతో వరుస సినిమాలు చేయడం ఆయన పాన్ ఇండియా స్టార్డమ్ ను మరింత బలోపేతం చెయ్యనుంది.